హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఏప్రిల్ 20 మా 10th వెడ్డింగ్ యానివర్సరీ అండి. అమ్మో, అప్పుడే 10 ఇయర్స్ అయిపోయిందా మా పెళ్ళయ్యి అని అనిపిస్తుంది. 10 ఇయర్స్ ఆఫ్ టుగెదర్నెస్. ఏమోనండి, నాకు నిన్న మొన్న పెళ్లి చూపులు జరిగినట్టు తన పెళ్లి చూపులకి వస్తాము, మా ఇద్దరు పెళ్లి చూపులు జరగడము, తర్వాత ఎంగేజ్మెంటు, పెళ్ళి, ఇవన్నీ ఏంటో నిన్న మొన్నే జరిగినట్టు అనిపిస్తుంది. కాకపోతే అప్పుడే మా పెళ్ళి అయిపోయి 10 సంవత్సరాలు అయితే పూర్తయిపోయింది. ఇద్దరు పిల్లలు, షానుకి 9 ఇయర్స్, మనుకి 7 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. అమ్మో, రోజులు ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయో అని అనిపిస్తుంది అండి. సో ఇప్పుడు టైము 12:30 అయ్యిందండి. వ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను. నిజానికి నేను కూడా ఇప్పుడే ఫ్రెష్ అయ్యి డ్రెస్ అయితే వేసుకున్నానండి, కాటన్ డ్రెస్. సో మార్నింగ్ అంతా ఎందుకు వ్లాగ్ స్టార్ట్ చేయలేదు అంటే, మార్నింగ్ నేను ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి వాళ్ళిద్దరిని స్కూల్కి అయితే పంపించేశానండి. లంచ్ బాక్స్ అయితే పెట్టి అన్నం ఒకటే వండాను, కూర అయితే ఏమీ వండలేదు. నిన్న నైట్ మా చిన్నమ్మ కూర పంపించిందని చెప్పాను కదా, ఆ కూర అయితే వేసి పెట్టేశానండి కొంచెం కొంచెం. కానీ సో ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మా కోసము బంగాళదుంప కోడిగుడ్లు కూర వండుకోవాలి, సేమియా కాసుంచు అన్నారు మా వారు, అది కూడా చేయాలి. సో త్వరగా పనులు అయితే పూర్తి చేసేద్దామండి, వచ్చేసేయండి. చాలా మంది అండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ భవాని అని విషెస్ చెప్పారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు పువ్వులు అయితే కొనుక్కొని తెచ్చుకుందాం అనుకున్నామండి. అయితే పువ్వుల షాపు అప్పుడే తెరుస్తున్నారనమాట. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న పువ్వులన్నీ ఒళ్ళిపోయినట్టుగా అయిపోయినాయండి. ఎండ వల్ల పువ్వులు కూడా పాపం వెంటనే పాడైపోతున్నాయి. ఇంక ఇంటికి వచ్చేసరికి పువ్వులు అయితే వచ్చినాయి అనమాట. ఇంకా మా వారు పువ్వులు వచ్చినాయి ఇచ్చుకుంటావా అని అడిగారు. అంటే దేవుడికి దీపారాధన చేసుకుంటాం కదండి. సో పువ్వులు మళ్ళీ ఇప్పుడు కిందకేం దిగుతాము అనేసి పైన వాళ్ళు ఒక బుట్ట అయితే వేశారండి పువ్వులు కావాలి అని. సో ఇంకా ఆ బుట్టలోనే నేను డబ్బులు వేసేస్తే ఆయన ఏమో నాకు పువ్వులు అయితే ఇచ్చారనమాట. ఇప్పుడైతే ఈయన దగ్గర ఓన్లీ విడివి చామంతి పువ్వులు ఉన్నాయండి. సో అవి దేవుడికి దీపారాధనకి పెట్టుకుంటాయి అనేసి చామంతి పువ్వులు అయితే ఒక 20 రూపీస్ తీసుకున్నాను. ఇంకా ఫస్ట్ని మా హస్బెండ్ మీరు దీపారాధన చేసుకోండి, నేను రెడీ అయ్యి పెట్టుకోవడానికి టైం పడుతుంది అని చెప్తే మా వారైతే దేవుడికి దీపారాధన చేసేసుకున్నారండి. నాకు ఈరోజు చాలా తేడాగా ఉంది. పీరియడ్ వచ్చేసి ఇలాగా ఫుల్ మూడ్ స్వింగ్స్తో అలా ఉన్నదనమాట. నేను అనుకున్నట్టే గెస్ చేసినట్టే నాకు నైట్ కేక్ కటింగ్ అయిపోయి పడుకునే ముందు అయితే పీరియడ్ వచ్చేసిందండి. నేను గెస్ చేశాను, ఎందుకంటే ముఖం నిండా పొక్కులు వచ్చేసినాయి. చాలా చిరాగ్గా అనిపించింది రోజు పొద్దుటి నుంచి. నీ వ్లాగ్ అయితే అసలు స్టార్ట్ చేయబుద్దే కాలేదు. కానీ ఇది 10th యానివర్సరీ, రాక మనకి ఒక్కరోజే వస్తుంది సంవత్సరంలో, సెలబ్రేట్ చేసుకోవాలి కదా అన్నట్టుగా ఇంకా అలాగా ఆఫ్టర్నూన్ 12:30కి అయితే స్టార్ట్ చేశాను వ్లాగ్ని. మార్నింగ్ అయితే నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేశానండి. పిల్లలిద్దరికీ అయితే రాగిజావ కాసిమ్మన్నారు. వాళ్ళకి రాగిజావ కాసిస్తే వాళ్ళు తాగేసి వెళ్ళిపోయారనమాట లంచ్ బాక్స్ తీసుకుని. ఇంకా మాకు వాకింగ్ నుంచి వచ్చాక మా తమ్ముడు కూడా ఉన్నాడు కదా అనేసి మా ముగ్గురు కోసము నేను ఈరోజు ఎర్రనాకు ఉప్మా అయితే చేస్తున్నానండి. ఉప్మా అయితే చాలా బాగా వచ్చిందండి, పొడిపొడిలాడుతుంది. కాకపోతే నాకు అసలు ఉప్మా తినబుద్ధి కాదు. మార్నింగ్స్ ఓన్లీ ఇడ్లీ తప్పించి ఇంకా వేరే ఏ టిఫిన్ నాకు తింటుంటే పడట్లేదనమాట. నాకు త్రేన్పులు వచ్చేస్తున్నాయండి. ఈ త్రేన్పుల బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకా అందుకనేసే నేను చాలా తక్కువగా తిన్నానమాట ఉప్మా, అది కూడాని. నాకు ఇంకా ఒక ఇడ్లీ తప్పించి ఒక దోస కానీ పెసరట్టు కానీ చాలా తక్కువ నూనె 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసినా కూడా అది నాకు ఇబ్బందిగానే అనిపిస్తుందండి. అందుకనేసి నేను ఎక్కువగా ఇడ్లీ మాత్రమే వేస్తున్నాను. నేను ఇందాక స్నానానికి వెళ్ళేటప్పుడు స్టవ్ మీద ఉల్లిపాయలు అయితే పెట్టేసి వెళ్ళానండి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. మళ్ళీ డ్రెస్ అది వేసుకొచ్చే లోపల మాడిపోతుందేమో అనేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అనమాట. సో ఈ ఉల్లిపాయలోకి ఇంకా ఉప్పు, కారం, పసుపు వేసేసి బంగాళదుంప ముక్కలు కూడా వేసేస్తానండి. ఆల్రెడీ బంగాళదుంపలు అయితే ఉడికిచ్చేసుకున్నాను. ఇంకా మరో పక్క సేమియా కోసం అయితే నేను సేమియాని ఫ్రై చేసుకుని పెట్టుకుంటాను. చాలా రోజులైపోయింది ఇంగ్లీష్ వీడియోలు చేసేయండి. సో ఈరోజు నేను మా మ్యారేజ్ యానివర్సరీది తెలుగు ప్లస్ ఇంగ్లీష్ కూడా చేశానఅనమాట. ఒకేసారి 2 చేయాలి అంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుందండి. కాకపోతే ఇలా చేయగా ఏదో ఒక రోజు ఇది నాకు చాలా ఈజీ అయిపోతుందని అయితే నేను నమ్ముతున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఇది వ్లాగ్ ఇలా కంటిన్యూ అవుతుందండి. మధ్యలో రాగా మాట్లాడుతూ ఉంటాను. వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన దగ్గర అయితే మాత్రం వీడియోకి సంబంధం లేకుండా ఏదో ఒక విషయం అయితే మీతో అయితే మాట్లాడతాను. ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ కదండి, అది కూడా చాలా
చాలా స్పెషల్ నాకు 10th వెడ్డింగ్ యానివర్సరీ. అమ్మో 10 ఇయర్స్ మేమిద్దరము కలిసి ఉన్నామా, 10 ఇయర్స్ని మేము ఏదో 1 డే 2 డేస్ లాగా ఇంత ఫాస్ట్గా గడిపేసామా అని అనిపిస్తుందండి. అసలు చాలా ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో రోజు నాకే తెలియట్లేదు. మేబీ నేను బిజీగా నా పనిలో ఉంటాను, మా హస్బెండ్ కూడా తన ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటారు కదా. సో మనం అంటే అండి ఎప్పుడూ ఖాళీగా లేకుండా పనుల్లో బిజీగా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు రోజులు హ్యాపీగా చాలా త్వరగా గడిచిపోతాయి అంటండి. అదే మనము ఏ పని లేకుండా ఏ వర్క్ లేక అలా ఖాళీగా ఉన్నామనుకోండి, రోజులు చాలా స్లోగా గడుస్తున్నట్టు, సంవత్సరాలు ఎంతో లేటుగా అవుతున్నట్టుగా అనిపిస్తుందంట. నాకైతే 2022 దగ్గర నుంచి ఈ 2026 చాలా అంటే చాలా ఫాస్ట్గా గడిచిపోయాయండి. నేను ఈ గత 3-4 ఇయర్స్గా ఎంత బిజీగా ఉన్నానో నాకే తెలుసు. ఎందుకు అంటే నేను ఛానల్ క్లిక్ అవుతుంది అనేసి అప్పటి నుంచి కంటిన్యూగా డైలీ వ్లాగులు చేయడము, నా పనిలో నేను చాలా అంటే చాలా బిజీ అయిపోయానండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారనుకోండి, రోజులు చాలా ఫాస్ట్గా గడుస్తాయి, గొడవలు తక్కువగా ఉంటాయి, చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నట్టయితే అనిపిస్తుంది నాకైతే. సో ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకంటూ ఏమన్నా ఒక పని అన్నది ఉండేలాగా చూసుకోండి. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను అంటే, మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు నాకు కామెంట్ అయితే పెట్టారండి. ఫస్ట్ అయితే ఒక మాట చెప్తాను. ఈరోజు నేను సేమియా కాసాను కదండి, అందులో ఎక్కువగా పెద్ద సగ్గుబియ్యం అయితే వేసాను. అసలు ఎంత బాగా వచ్చిందంటే సేమియా తాగే కొద్దీ తాగాలనిపించి అంత టేస్టీగా కాసానండి సేమియా. నాకు చాలా బాగా అనిపించింది. ఈరోజు నేను మ్యారేజ్ డేకి వేసుకున్న కాటన్ డ్రెస్ అండి, ఇది ఇంట్లో ఉండిపోతుంది ఎప్పటి నుంచో అనేసి ఇది వేసుకున్నాను. చాలా బాగుందండి, కంఫర్ట్గా ఉంది. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసారు. ఇప్పుడు నేను తను కలిసి బ్యాంక్కి అయితే వెళ్తున్నామండి. నగలు బ్యాంక్లో ఉన్నాయి కదా, అవి తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. మా వారైతే ఇప్పుడే ఇంటికి వచ్చారండి. సో మేము ఇప్పుడు భోజనం అయితే చేసేస్తాము, తర్వాత ఈవినింగ్ వెళ్తాం ఇంకా టెంపుల్కి. బ్యాంక్ నుంచి వచ్చి రాగానే మా వారికి అయితే నేను సేమియా అయితే పెట్టానండి. ఈరోజు అనుకోకుండా నేను మా వారు కొంచెం మ్యాచింగ్ అయితే వేసుకున్నాం కదా అనేసి తర్వాత అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇంకా మేము ముగ్గురు అయితే కూర్చుని భోజనం అయితే చేస్తున్నామండి. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళారు, వాళ్ళు రావడానికి ఇంకా టైం అయితే పడుతుంది. ఫస్ట్ అయితే నేను ఒక గిన్నెడు సేమియా అయితే తినేసి తర్వాత భోజనం అయితే తిన్నాను. సేమియా తినేసరికి ఇంకా కడుపు అయితే నిండిపోయి అన్నం అయితే తినలేకపోయానండి నేను అసలు ఈరోజు. సరే, మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు కామెంట్ అయితే పెట్టారండి. నిన్న నేను కమ్యూనిటీలో ఫొటోస్ అవి షేర్ చేశాను కదా, సో షేర్ చేస్తే ఒకళ్ళిద్దరు పెట్టారనమాట కామెంటు. మాకు ఎప్పుడు ఇలాంటి సెలబ్రేషన్స్ ఉండవు, మేము ఏమి సెలబ్రేషన్ చేసుకోము, ఏదో గుడికి వెళ్ళామా వచ్చామా అన్నట్టే మాత్రమే ఉంటుంది అనేసి ఒక అమ్మాయి అయితే పెట్టారండి. సో నేను దాని కింద అవును మాకు కూడా అంతే అనేసి పెట్టారు. నేను రిప్లై ఇచ్చానండి. అండ్ మీకు నేను ఏదైనా ఆనెస్ట్గానే చెప్తాను కదా, నిజం చెప్తున్నానండి. నేను ఎప్పుడు ఇలాంటి సెలబ్రేషన్ చేసుకోలేదు నా లైఫ్లో. నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ కేక్ కూడా కట్ చేయలేదండి. నేను ఫస్ట్ కేకు 2004లో కట్ చేశాను. అది కూడా నాకు మా నాన్నని నేను ఎప్పుడు కేక్ కట్ చేయలేదు అని అడిగితే మా నాన్న అప్పుడు తీసుకొచ్చారన్నమాట చిన్న 1/2 kg కేక్. అప్పుడు కట్ చేశానండి ఫస్ట్ టైం నా లైఫ్లో కేక్ కట్ చేయడం అంటేనే. తర్వాత ఇంకా అప్పటి నుంచి మళ్ళీ లేదు. నా పెళ్ళి అయిన తర్వాత మా పిల్లలకి మాత్రం నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి బర్త్డే అంటే కేక్ కట్ చేయాలన్న కోరుకుండేది, కానీ చిన్నప్పుడు అవి తీరేది కాదు. సో ఇంకా నేను అప్పుడు అవ్వలేదు కదా, నా పిల్లలకి మాత్రం అలా అవ్వకూడదు, వాళ్ళకి కట్ చేయించాలి అనేసి పిల్లలకి కట్ చేయించేదాన్ని. ఇంకా ఒక్కసారి నా పెళ్ళి అయ్యాక మా వారు కేక్ తీసుకొచ్చి కట్ చేయించారండి. ఇంకా అంతే, మేము ఎప్పుడు సెలబ్రేషన్స్ ఏమి చేసుకోము. కానీ గత 3-4 ఇయర్స్గా మేము సెలబ్రేషన్ చేసుకుంటాకి రీజన్ ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ అండి. నేను ఒక చిన్న సెలబ్రేషన్ వీడియో పెడితే వీడియో బాగా వెళ్తుంది కదా అన్నట్టుగా చేసుకుంటున్నాము అంతే. నేను ఈ వీడియో పెడితే దీని మీద నాకు ఎంతో కొంత రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది కదండి. సో ఆ విధంగా మాకు కవర్ అవుతుంది. లేదు అంటే మీలాగే మేము కూడా జస్ట్ ఒక గుడికి వెళ్ళామా, ఇంట్లో దేవుడికి దండం పెట్టుకున్నామా, కొంచెం సేమియా తాగామా, అంతవరకేనండి. ఇంకా మేము ఎప్పుడు ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే చేసుకోము. మేము కూడా సేమ్ మీరు ఎలా ఆలోచిస్తారో నేను అలాగే ఆలోచిస్తాను. అంత ఎక్కువగా మనీ అయితే ఊరికే ఖర్చు పెట్టమన్నమాట. పిల్లలకి మాత్రం నేను మిస్ అయిన సంతోషాలన్నీ ఇవ్వాలి అనుకుంటాను. అది ప్రతి అమ్మ మైండ్ సెట్ ఏమో అది, అంతే. తిని టేస్ట్ ఎలా ఉంది చెప్పు. ఎక్సలెంట్ ఉందా, నచ్చిందా? కొంచెం మాడిందమ్మా, నేను రెడీ అవుతాకి వెళ్ళాను, కొంచెం మాడింది సగ్గుబియ్యము.
చిన్నమ్మా. తర్వాత నేను ఇలా మేము నార్మల్గా అయితే చేసుకోమండి, జస్ట్ ఇలాగా వీడియో కోసం అయితే చేసుకుంటున్నాము, పిల్లలు కేక్ తింటారు అని చేసుకుంటున్నాము అంటే మా అమ్మాయి చాలా ఫీల్ అవుతూ, ఈరోజు మా యానివర్సరీ అయితే నాకు ఎవరు విషెస్ కూడా చెప్పలేదు, మేము జస్ట్ గుడికి వెళ్ళి వచ్చాము, మా ఆడపడుచులు కానీ ఎవరు మాకు విషెస్ కూడా చెప్పలేదు అనేసి తనైతే కామెంట్లో పెట్టారండి. సో దానికైతే నేను రిలేట్ అవుతాను. ఎందుకంటే నాకు ఏ పుట్టినరోజైనా లేకపోతే పెళ్లి రోజైనా నాకు విషెస్ వచ్చేవి అంటే అది కేవలం సబ్స్క్రైబర్స్ మీ నుంచి వస్తాయండి. మీ నుంచి నాకు వందల వేలల్లో నుంచి విషెస్ అయితే వస్తాయి. నిజంగా ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉంటానండి. ఎందుకు అంటే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు నా దగ్గర నుంచి నాకు ఎవరు ఏమీ విషెస్ అయితే చెప్పరండి. ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అందరికీ గుర్తుంటాయా చెప్పండి? మన పెళ్లి రోజులు, మన పుట్టినరోజులు ఇవి ఎవరికీ గుర్తుండవు కదా. కాకపోతే మా అమ్మ ఒక్కతి నాకు ఫోన్ చేసి చెప్తుంది. ఎప్పుడైనా మా చిన్నమ్మ వాళ్ళకి గుర్తుంటే వాళ్ళైతే ఫోన్ చేస్తారు తప్పించి మా అన్నయ్యలు కానీ మా వదినలు కానీ నాకు ఎవరు, మా ఆడపడుచులు కానీ మా అత్తగారు వాళ్ళు కానీ నాకు ఎవరు ఏం చేయరండి. వాళ్ళు చేయలేదు అని కూడా నేను బాధపడను. ఎందుకు అంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అందరికీ అన్ని విషయాలు గుర్తుండాలి అని కూడా లేదు. అండ్ మనం ఏమి చిన్న పిల్లలం కాదు కదా, వాళ్ళు విషెస్ చెప్పాలి అని కూడా నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయను. వాళ్ళు మనకి విషెస్ చెప్పలేదు అనేసి మన స్పెషల్ డేని మనము బాధగా మార్చుకోవడం కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటానండి. నా పిల్లలు మా ఇంట్లో లైక్ నా బర్త్డే వచ్చినా యానివర్సరీ వచ్చినా చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటారు. సో మరి వాళ్ళ హ్యాపీనెస్ని మనం ఎందుకు దూరం చేయాలి చెప్పండి. సో అందుకనేసి నేను చాలా సింపుల్గా ఉన్న దాంట్లో మేము హ్యాపీగా సెలబ్రేట్ అయితే చేసుకుంటాము. ఇప్పుడైతే టైము 6:30 అలా అవుతుందండి. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి అయితే వచ్చేసారు. ఇప్పుడు మేము టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో అందుకనేసి నేను శారీ అయితే కట్టుకున్నానండి. ఈ శారీ నేను మీకు మొన్న చూపించాను కదా, ప్రీ ప్లీటింగ్ అయితే చేయించుకున్నాను అని. సో దానికి బ్లౌజ్ అయితే వర్క్ బ్లౌజ్ వేయించుకున్నానండి. బ్లౌజ్ డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను చూడండి. నేను ప్రతిసారి బ్లౌజు ఒకటే ప్యాటర్న్లో కుట్టిస్తున్నాను కదా అనేసి ఈసారి బొటిక్ వాళ్ళు నాకు బ్లౌజ్ని అయితే బోట్ నెక్ అయితే పెట్టారండి. ఫస్ట్ టైం ఇలాగ బోట్ నెక్ అయితే వేసుకున్నాను. బ్లౌజ్ మొత్తాన్ని నేను మీకు ఒకసారి నుంచున్నప్పుడైతే చూపిస్తానండి. నాకు ఈ మోడల్ ఎలా ఉంది అన్నది మీరు కామెంట్స్లో చెప్పండి. నేను ఈరోజు అడగకుండానే మా హస్బెండ్ నా కోసం చాలా మల్లె పువ్వులు అయితే తీసుకుని వచ్చేసారండి. ఇంకా పువ్వులు పెట్టుకుంటాను కదా అనేసి జడ విరబోసుకోకుండా అల్లేసుకున్నానండి అద్దం దగ్గరికి వెళ్ళి. అండ్ ఇప్పుడు నేను ఈ శారీ కోసం అయితే చెప్పాలండి, నిజంగా ఈ శారీ నేను ప్రీ ప్లీటింగ్ చేయించుకుని కూడా గంటల తరబడి కట్టుకున్నాను. నేను శారీ కట్టుకోవాలి అంటే నాకు ఎవరైతే ప్రీ ప్లీటింగ్ చేస్తారో వాళ్ళు అయిపోతారండి నా చేతుల్లోని. నిజంగా ఈ విషయంలో నేను చాలా సిగ్గుగా ఫీల్ అవుతాను. ఎందుకంటే అసలు ప్రీ ప్లీటింగ్ చేసిన శారీని 5-10 నిమిషాల్లో కట్టుకోవాలి, కానీ నేను వాళ్ళకి వీడియో కాల్ చేసి ఇది కట్టుకోవడం రావట్లేదు అనేసి కాల్స్ మాట్లాడి వాళ్ళ బుర్ర అయితే తినేస్తూ ఉంటానన్నమాట. పాపం నిన్న అలాగే సృజన నా కోసం చాలా టైం అయితే కేటాయించిందండి. పాపం వాళ్ళు నాకు అన్నీ చేసి పెట్టించినా కూడా నేను కట్టుకోలేకపోతున్నాను అన్నది నాకు చాలా, నా మీద నాకు కాన్ఫిడెన్స్ తగ్గిపోవడము, నా మీద నాకు చిరాకు ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. మొన్న అలాగే పెళ్ళికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది రిసెప్షన్కి వెళ్ళామని చెప్పాను కదా, అప్పుడు శారీ కట్టుకున్నప్పుడేమో తను మాతా శారీ ప్రీ ప్లీటింగ్ అమ్మాయి, తను కూడా నాతోటి ఒక 1 అవర్ వీడియో కాల్లో మాట్లాడి ఎలా కట్టుకోండి అక్క అలా కట్టుకోండి అక్క అని చెప్పిందండి. పాపం నేను చీర కట్టుకోవాలి అంటే నా చేతుల్లో అయిపోతున్నారు. సో నాకు ఏమనిపించిందంటే ప్రీ ప్లీటింగ్ శారీ కన్నా డైరెక్ట్గా నేను కట్టుకునే శారీయే బాగా కట్టుకోగలుగుతానని అనిపించిందండి. సో ఇక నుంచి నేను ప్రీ ప్లీటింగ్ కన్నా నాకు నేనే కట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు నేను కట్టుకుంటే కనీసం 1/2 అవర్లో నేను కట్టుకునేదాన్ని. ఇప్పుడు ప్రీ ప్లీటింగ్ది ఒక కంచు పక్కకి వెళ్తున్నా నాకు పొట్ట కనిపించేస్తున్నట్టుగా అలా అనిపిస్తుంది అనమాట. సో చాలా టైము సృజన నిన్న కేటాయించింది. థ్యాంక్ యూ సో మచ్ సృజన. ఈ వ్లాగ్ చూస్తే కామెంట్ చెయ్యి. సో ఇంకా మా హస్బెండ్ పువ్వులు తీసుకొచ్చారండి. మేమంతా కొన్ని పువ్వులు అయితే పెట్టుకుని ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా చాలా మల్లెపూలు అయితే ఉండిపోయినాయండి, అన్నీ ఇప్పుడు పెట్టుకోలేదు, రేపు పెట్టుకుందాము అనేసి. సో ఇంకోండి బ్లౌజ్ బ్యాక్ నుంచి చూపిస్తాను అన్నాను కదా, చూసారా ఎంత బాగుందో అని. టెంపుల్కి అయితే వచ్చామండి. మా శాను తల్లి నాకైతే వీడియో తీస్తుంది.
చాలా నిండుగా ఉంది కదండి నైట్ టైం అవ్వడము. ఈ సారీ నాకు ఎంత బాగా నచ్చిందని నేను చాలా ఇష్టపడి అయితే ఈ సారీ తీసుకున్నానండి. నేను సారీ డీటెయిల్స్, బ్లౌజ్ డీటెయిల్స్, ప్రీ ప్లీటింగ్ నెంబరు ఇవన్నీ నేను కామెంట్లో పిన్ చేస్తాను, చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేని. ఇంకా మేము ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ దేవుడికి అయితే దండం పెట్టేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న 1/2 kg కేక్ అయితే తీసుకెళ్తాము. అసలు నిజానికి కేక్ వద్దనుకున్నాం కానీ మా మను ఎప్పటి నుంచో కేక్ అంటుందండి. మీకు తెలుసు కదా, నేను పిల్లలకి ఊరికి అలాంటివి కొని పెట్టను. ఏదైనా అకేషన్ వస్తే, అంటే మా పిల్లలు సంవత్సరానికి 4 సార్లు మాత్రమే తింటారండి కేకు, 4 లేకపోతే 5 సార్లు. అంటే వాళ్ళిద్దరు పుట్టినరోజుకి, నా పుట్టినరోజుకి, మా హస్బెండ్ కొయ్యరు, ఛానల్ బర్త్డేకి వస్తే అప్పుడు, అలా అంతే తప్పించి ఇంక మిగతా టైంలో మా పిల్లలు కేక్ తిన్నరు. ఎవరిదైనా పక్కింటి పిల్లలు పుట్టినరోజు అయితే చిన్న ముక్కిస్తే అప్పుడు తింటారంతే. సో అలా కేక్ అయితే తీసుకున్నామండి. ఒక 1/2 kg పైనాపిల్ కేక్ అయితే తీసుకుని ఇంటికైతే వచ్చేసాము. టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసామండి. మార్నింగ్ మా హస్బెండ్ భోజనానికి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూను నేను ఆయన కలిసి బ్యాంకుకి అయితే వెళ్ళామండి. వెళ్ళి లాకర్లో పెట్టుకున్న నెక్లెస్ను తర్వాత హారము అయితే తెచ్చుకున్నాను ఇంటికి. ఇది చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ అండి నాది. గట్టిగా పట్టుకుని నొక్కితే ఎక్కడ ఇరిగిపోతుందో అన్నట్టు ఉంటుంది. వీటికి ఇంకా నేను చైన్స్ తీసుకోవాలి, అది ఎప్పుడు తీసుకుంటానో తెలీదు. ప్రస్తుతానికి అయితే ఇలాగా థ్రెడ్స్ పెట్టుకున్నాను అనమాట. ఇవ్వండి నెక్లెస్. ఇది ఫేస్ అంతా పాడైపోయిందండి. ఇప్పుడు పీరియడ్ టైం నాకు ఈరోజు రేపు వచ్చేస్తుంది అన్నట్టుంది. సో మొత్తం పింపుల్స్ వచ్చేస్తున్నాయి అనమాట. నెక్లెస్ వేసేసుకున్నాను. ఇది హారము. మీరు నా గోల్డ్ది షాపింగ్ బ్లాగ్ చూసుంటే మీ అందరికీ తెలుస్తుంది నా హారము నెక్లెస్. సిఎంఆర్లో తీసుకున్నామండి. ఇది స్కీమ్ కట్టి తీసుకున్నాము. అప్పుడు తీసుకున్నాం కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నేను ఇది కొనాలి అంటే ఎన్ని లక్షలు అయిపోతాయో నాకే తెలీదు. అప్పుడు ఇది స్కీమ్ కట్టి తీసుకున్నాము. ఇలా నాకు 5 లక్షలు అయ్యిందనమాట. స్కీమ్ కాబట్టి తక్కువ పడింది. 4 లక్షలు చేంజ్ ఎంత అయింది మర్చిపోయాను నేను. ఇది ఇంకొంచెం కిందకి వేసుకోవాలంటారా? మొన్న మా రుతి ఫంక్షన్కి వేసుకెళ్ళలేదని చాలామంది చాలా రకాల కామెంట్స్ అయితే పెట్టారండి. నువ్వు ఫంక్షన్కి ఎందుకు వేసుకెళ్ళలేదు, అదే మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే ఖచ్చితంగా వేసుకుని వెళ్తావు కదా, అక్కడికి మాత్రం రోల్డ్ గోల్డ్ ఎందుకు వేసుకున్నావు అని ఇలాగ చాలా కామెంట్స్ అయితే వచ్చాయండి. టు బీ ఆనెస్ట్ నాకు చాలా భయం అండి. ఇవి ఎంతో కష్టపడి కొనుక్కున్నాము. నాకు ట్రైన్స్లో కానీ బస్సుల్లో కానీ గోల్డ్ క్యారీ చేయడం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం ఉండదు. సో అందుకనేసే నేను ఇది బ్యాంక్ లాకర్ నుంచి అయితే తెచ్చుకోలేదు. ఇప్పుడైతే ఇంట్లోనే కదండి, సో అందుకనేసి ఇప్పుడు తెచ్చుకుని వేసుకున్నాను. మళ్ళీ రేపు మార్నింగే తీసుకెళ్ళి బ్యాంకులో అయితే పెట్టేస్తాను అనమాట. రెడీ అయిపోయినాము, వచ్చేస్తాను. సో అయితే జడ బాగోలేదు కదండి, హెయిర్ కొంచెము లీవ్ చేసేసుకుంటాను, క్లిప్ పెట్టేసుకుంటాను. సో అప్పుడు నా ఫేస్ కొంచెం అందంగా కనిపిస్తుంది. జడ వేసేసుకున్నాను కానీ బాగా నాకు జడ అస్సలు నచ్చట్లేదు నా ఫేస్కి. హెయిర్ లీవ్ చేసేసుకుంటే జడ వదులుకుంటే ఫేస్ మంచి చేంజ్ వచ్చేస్తుందండి నాది. చీర ఏంటోనండి సరిగ్గా కట్టుకోవడం కుదరలేదు నాకు. ఇదేమో పైకి ఎక్కేస్తుంది, నాకేమి నడుము కనిపిస్తే చెడ్డ చిరాకు. అదేమో మాకు నడుము కనిపించేస్తుంది. పిల్లలు కేక్ కటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. పిల్లల కోసమే తెచ్చామండి కేకు. మాట్లాడినవారు వెళ్ళాను.
ఇంకోండి ఇంకా మేము కేక్ కటింగ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ సారీ అది పాడైపోతుందేమో అనేసి ఫస్ట్ అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నానండి. చాలా నిండుగా ఉంది కదండి. నాకు ఈ సారీ నైట్ టైం అవ్వడము మరీ షైనింగ్గా బాగా కనిపిస్తుంది. ఇది గద్వాల్ పట్టు సారీ అండి. ఇంక ఇదిగోండి బ్లౌజ్ డీటెయిలింగ్ అయితే చూపిస్తున్నాను. ఇలాగా బర్డ్ అయితే వచ్చిందనమాట. నెక్ అయితే ఇది బోట్ నెక్ అయితే కుట్టారండి. ఇంకా నా హారము నెక్లెస్ని చాలామంది చూపించమని అడుగుతూ ఉంటారండి. సో ఇప్పుడు చూపించేస్తున్నాను, చూసేయండి. నన్ను చాలామంది గోల్డ్ కలెక్షన్ వీడియో చేయబావని అని అంటారండి. బట్ నా దగ్గర గోల్డ్ ఇది ఒకటే ఉందండి. మిగతాదంతా అమ్మ వాళ్ళ ఇంట్లో బ్యాంక్లో ఉంటుంది. ఓయ్ మను ఇది వచ్చేసింది. నైఫ్ ఇచ్చారు కదా, నైఫ్ కూడా ఇచ్చారు కదా. వచ్చేను నుంచో అక్క హ్యాపీ అనివర్సరీ కట్టేశాను. ఏ వీడియో అనుకుందా హ్యాపీ యానివర్సరీ మమ్మీ డాడీ అనాలి. లైట్ వేసానమ్మా. ఇది కూడా అయితే వెరీ గుడ్. దాచిను ఈరోజు మా మను బర్త్డే అండి. ఎవ్రీ మండే ఎంఎం మను బర్త్డే, సాటర్డే షాను బర్త్డే, సండే సతీష్ బర్త్డే, భవానీ బుధవారం మన ఇంట్లో. దాచిను ఇట్రా బంగారు తెల్లమ్మ వామిక బంగారు తల్లి కదమ్మా. వదిలేండి, నేను కట్ చేస్తాను. నువ్వు తినిపించే డాడీకి, నాకు నీకు కూడా తినవాలా? నీకు కూడా తినిపిస్తుంది. డాడీ ఫస్ట్, ఎప్పుడు డాడీ. డాడీకి నేను తినిపించేసి మీరు లేకుండా గిఫ్ట్ తీసుకురండి. సో ఇదండి, ఎప్పటి నుంచో యానివర్సరీ అనుకుంటూ ఉన్నాను. 10th యానివర్సరీ ఇలా సింపుల్గా అయితే గడిచిపోయింది. అసలు ఈ యానివర్సరీకి పిల్లలిద్దరిని వదిలేసి మేము డార్జిలింగ్ వెళ్తే బాగుండు అనుకున్నాం, కానీ కుదరలేదు. చెప్పు. థ్యాంక్ యూ అండి. మా యానివర్సరీ అనేది మా షాను మను 1 వీక్ నుంచి అంటే పాపం దగ్గర ఒక 10 to 15 days నుంచి అయితే గిఫ్ట్ రెడీ చేశారండి. చాలా దగ్గరకు వచ్చి ఇదిగోండి, ఇది ఒక శుభలేఖ నరసాపురం వెళ్ళినప్పుడు కనిపించింది అనమాట. యానివర్సరీ అనేసి మా ఇద్దరికి బాగుంటుందని ఇది అయితే తీసుకున్నారు. సో ఇదిగోండి, అబ్బాయి ఎంత తిరుగుగా చేసిందో చూడు. అక్కడ ఓలాగా వచ్చేసింది డాడీ దగ్గర కొంచెం. అది చూసా, నువ్వు నేను డాడీ మాము చూడు, మన బొమ్మేసి ఎంత బాగా చేసిందో దీన్ని. హ్యాపీ యానివర్సరీ ఫర్ మామ్. డాడీ మరి ఉందా? ఐ లవ్ యూ మామ్, యు ఆర్ ద బెస్ట్ మామ్, యు కుక్ హస్ యమ్మీ ఫుడ్, హ్యాపీ యానివర్సరీ ఫర్ డాడ్. ఐ లవ్ యూ డాడ్, యూ టెల్ హస్ నైస్ స్టోరీస్, యు ఆర్ ద బెస్ట్ డాడీ, హ్యాపీ యానివర్సరీ. రికార్డ్ అవుతుందా? ఉంటుంది డాడీ. థ్యాంక్ యూ సో మచ్ షానమ్మ. ఇంకా డాడీ నేను కూడా చాలా బ్లెస్డ్. మీలాంటి పిల్లలు మాకు దేవుడు ఇచ్చినందుకు తెలుసా. నేను చాలా చాలా బ్లెస్డ్. నువ్వు లేవని ఇచ్చుకోలేదు ఇంకా. ఓకే, మ్యాజిక్ అవుతుందా? ఇది మా వంటలు చేసిన గిఫ్ట్ అండి. ఇది నేను, ఇదేమో మా హస్బెండ్. సో దగ్గరికి రాచిన. ఇప్పుడు ఏం చేయాలి తల్లి? తీయాలా నేను? తీస్తానే.
ఇప్పుడు ఇప్పుడు తీస్తే ఒక మ్యాజిక్ అవుతుందంట. చూడు అవుట్లైన్ అమ్మో అవుట్లైన్ వచ్చింది, అదే మ్యాజిక్. ఇది కూడా తీయాలా? ఇంకా తీయండిలే మరి పాడైపోద్ది. ఓకే గిఫ్ట్ ఇప్పుడు చూస్తున్నాం మనం. అది ఇంటి లోపలికి వెళ్తున్నట్టు చేసి ఇదిగో మనం ఇంట్లోకి వెళ్తున్నామంటే ఇది మన ఇల్లు, మన ఇద్దరం ఇంట్లోకి వెళ్తున్నాం. పైన డెకరేషన్ చేసింది చూడు. నీ హ్యాండ్ నా హ్యాండ్. ఇంకో డెకరేషన్, కొత్త హౌస్ డెకరేషన్, హార్ట్స్, ఐ లవ్ మామ్ అండ్ డాడ్. ఇదిగో హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మా పిల్లలు ఎంత టైం పెట్టుకుంటారో తెలుసండి దీనికోసం. మళ్ళీ అసలు వాళ్ళు ఈ గిఫ్ట్లు చేసేటప్పుడు నన్ను కానీ వాళ్ళ డాడీని కానీ పక్కకు రానివ్వరు, మీరు రావద్దు సర్ప్రైజ్ చేస్తున్నాము మీకు అనేసి. థ్యాంక్ యూ సో మచ్ శానమను. ఇలా వచ్చి ఒక ఫోటో దిగుదాం రండి, ఫ్యామిలీ ఫోటో. ఇటు వచ్చేది నార్మల్ ఫోటో తీసిన పైన వీడియో మా తమ్ముడండి, లాస్ట్ తమ్ముడు, చిన్నోడు అందరికన్నాని. అసలు నేను ఎప్పుడైనా ఎప్పుడు పిలిచినా తమ్ముడు వెంటనే వస్తాడు, మిగతా తమ్ముడు ఎవరు రారు కానీ వీడు మాత్రం అక్క వస్తానక్క అనేసి వెంటనే వస్తాడు. బంగారం అండి వీడు. థ్యాంక్ యూ చిన్న. పిల్లలకు కట్ చేసి ఇచ్చేస్తానే. చిన్న పీసే వాముకి. వాముకి చాక్లెట్ తిన్నదా? నీకేది? వ్లాగ్ ఎండ్ చేసేటప్పుడు నేను కొన్ని మాటలైతే మీతో చెప్పాలి అనుకున్నానండి. నిన్న కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెడితే మా హస్బెండ్ నేను హగ్ చేసుకుని పెడితే మీరు ఒక్కరే మీ హస్బెండ్ హగ్ చేసుకుంటారు, ఇదంటే ఆయనకి ఇష్టం ఉండదు, ఇది ఒక పని మనిషిది అందుకే ఆయన ఇష్టపడరు అని ఇలాగా చాలామంది అయితే కామెంట్స్ అయితే పెట్టారండి, 2-3. నేను కూడా గట్టిగానే రిప్లై ఇచ్చాను. సో ఏం తెలుసు అనేసి మీరు అలా మాట్లాడేస్తారు. నేను అన్నీ పైకి చూపించే మనస్తత్వం నాది. అది ప్రేమ అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, ప్రతిదీ. మా హస్బెండ్కి ఎంత కోపం ఉన్నా ఎంత ప్రేమ ఉన్నా అది మనసులోనే దాచుకుంటారు. పైకి మాటల ద్వారా అయితే అసలు చెప్పే వ్యక్తి అయితే కాదు. ఇంకా తను చాలా సిగ్గుపడతారండి. తను అసలు హగ్ చేసుకోవడం ఏంటి, లేకపోతే కనీసము పక్కన ఎవరైనా ఉంటే నన్ను పట్టుకొని కూడా పట్టుకోరు చెయ్య, అంత ఇంట్రోవర్ట్ అనమాట తను. సో మా ఇద్దరి రిలేషన్ ఎలా ఉంది అన్నది నాకు తెలుసు. నాకు ఇంత మంచి హస్బెండ్ రావడము, ఇంత ప్రేమగా చూసుకునే హస్బెండ్ రావడం వల్ల ఈరోజు నేననగా మా అమ్మ అనగా చాలా హ్యాపీగా ప్రశాంతంగా అయితే ఉన్నారని అయితే నేనైతే చెప్తానండి. అండ్ మరి యానివర్సరీ కదా, ఏంటి స్పెషల్ అని అంటే మా హస్బెండ్ నాకు ఒక మంచి మెసేజ్ అయితే పెట్టారండి. దాన్ని చదువుతూ ఉన్నప్పుడు నాకు కళ్ళల్లోంచి హ్యాపీ టీయర్స్ అయితే వచ్చేసాయి. ప్రియమైన భవానీకి అప్పుడే మన పెళ్ళయ్యి 10 సంవత్సరాలు గడిచాయి. ఈ 10 సంవత్సరాలు ఎంతో ఆనందంగా గడిచాయి, అలాగే ఇక ముందు ఉంటుంది. మనం ఇలా చక్కగా కలిసిమెలిసి ఉండడానికి కారణాలు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడము, బాధ్యతల్ని పంచుకోవడము, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించడం, అలాగే మన ఇద్దరి మధ్య ఉన్న నమ్మకం వల్లనే మనం ఇలా ఆనందంగా ఉన్నాము. ఒక్కొక్కసారి మనం ఒకరిని ఒకరం అర్థం చేసుకోలేక గొడవలు పడ్డా, నేను అహంకారంతో ఉన్నా నీ చొరవతో మనం మళ్ళీ ఒక్కటవుతాము. నువ్వు నా భార్యగా దొరకడం నా అదృష్టం అనేసి నా హస్బెండ్ అయితే నాకు మెసేజ్ పెట్టారండి. నాకు అది చదువుతున్నప్పుడు ఎంత హ్యాపీ టీయర్స్ వచ్చేసాయని. ఇదే మాటలు డైరెక్ట్గా వచ్చి తను చెప్పుంటే ఇంకా హ్యాపీగా ఉండేది. నేనైతే ఏడుస్తూ ఉండేదాన్నేమో సంతోషంతో. కానీ అట్లీస్ట్ తనలో ఉన్న ప్రేమ ఇలా మెసేజ్ రూపంలో చెప్పారు కదా, అదైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేమిద్దరము చాలా అండర్స్టాండింగ్గా ఎంతో ప్రేమగా ఉంటామండి. ఒక్కోసారి అనిపిస్తుంది నిజంగా ఇంత అండర్స్టాండింగ్, ఇంత లవ్ ఒకరి మీద ఒకరికి ఉండడం కూడా అది బ్లెస్డే కదండి. మేమిద్దరం ఇంత ప్రేమగా ఉండడం వల్లేమో మా షాను మను కూడా చాలా ఎఫెక్షనేట్గా ఉంటారండి మాతోటి. నిజంగా వాళ్ళు చూసారా ఎంత మంచి గిఫ్ట్లు చేశారో అని. అదే మన పిల్లలు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు ఎంతది కొన్నా కూడా ఈ హ్యాపీనెస్ రాదండి. ఎన్ని గిఫ్ట్లు ఉన్నాయండి నా షాను మను పుట్టినప్పటి నుంచి. ఇలాగా వాళ్ళ చేత్తో
పెన్నుతో రాసి ఎంత టైం కేటాయిస్తారో ఇవి చేయడానికి. సో ఈ విషయంలో కూడా నేను చాలా బ్లెస్డ్ అనిపిస్తుంది. మాది చిన్న ఫ్యామిలీ అండి. నేను, నా షాను, నా మను, కానీ మేము చాలా హ్యాపీగా ఉంటాము. మాకు పెద్ద పెద్ద బంగ్లాలు అవసరం లేదు, పెద్ద పెద్ద కార్లు అక్కర్లేదు, బోల్డ్ ఆస్తి ఏం కాదు. నా కోరికల్లా ఒక్కటే, నా హస్బెండ్తో నేను, నా పిల్లలు లైఫ్ అంతా ఉండాలి. ఇదొక్కటే నాకు ఎప్పుడు ఉండే కోరిక అనమాట. చిన్న ఫ్యామిలీ, చాలా హ్యాపీగా ఉన్నాము. ఇదే హ్యాపీనెస్ నాకు ఆ దేవుడు లైఫ్ టైం ఇస్తే చాలు, అంతే. సో ఇదే నేనైతే మీతో చెప్పాలి అనుకున్నానండి. ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఒడిదుడుకులు ఉంటాయి. మరి మేము పెళ్ళైన కొత్తలో ఇద్దరము ఒకదాన్నొకటి ఎలాగా ఒకరిని ఎలా అధిగమించాము చాలా విషయాలు అన్నది నాకే తెలుసు. నేను మా వారు ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళినప్పుడు మేము చాలా గ్రాటిట్యూడ్ చూపిస్తామండి. ఇప్పుడు మా లైఫ్ని దేవుడు ఈ స్టేజ్లో నిలబెట్టాడు అంటే అది నా కష్టము, నా హస్బెండ్ కష్టము ఇద్దరిది ఈక్వల్గా ఉందండి. అలాగే మేము ఒకానొక టైంలో ఇద్దరము కూడా ఒకే మాట మీద అండర్స్టాండింగ్గా ఉన్నాము. ఆ సిచ్యువేషన్ని అధిగమించాము. తర్వాత ఇప్పుడు మేము ఈ పొజిషన్లో ఉన్నాము. ఇప్పుడు ఈ మూమెంట్ని మేము ఎంజాయ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంతకన్నా పైకి అయితే వెళ్ళాలి అనుకుంటున్నాము. దానికోసం కూడా ఇద్దరము కలిసి అయితే కష్టపడతామండి. సో ఇది మా 10 years యానివర్సరీ వ్లాగు. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇందులో నేను మీతో చాలా విషయాలు షేర్ చేసుకున్నాను. మా క్యూట్ చిన్న ఫ్యామిలీ హ్యాపీ మూమెంట్స్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను. మనకి ఎవరో మాట్లాడట్లేదు, ఎవరో విషెస్ చెప్పట్లేదు అని బాధపడకుండా మనకున్న దాంట్లోనే మనం హ్యాపీగా ఎలా ఉండాలి అన్నది నేను మీకు చూపించాను అనుకుంటున్నానండి. సో ఈ సెలబ్రేషన్స్ ఓన్లీ పిల్లల కోసం మాత్రమే చేసుకుంటున్నాము. అండ్ వీడియో పెడితే నాకు ఎంతో కొంత దీని మీద డబ్బులు వస్తాయని అయితే చేస్తున్నానండి. ఎప్పుడు డబ్బులు అంటావేంటి పవాని అని అంటారండి. నేను కేవలం మనీ కోసమే కష్టపడుతున్నాను. ఈ మనీ వల్లే ఈ పొజిషన్లో ఉన్నాను. మా యానివర్సరీ అయితే సింపుల్గా ఇలాగా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఈ రోజు అయితే వంట చేయలేని శ్రీవారు అని చెప్తే మా వారు అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టేశారు. ఇది అయితే స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు శ్రీవారు. జొమాటో వాళ్ళు అలాగే అంటారేమో దానికి ముందు. చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీలు 2 పెట్టారు. సో 2 ప్యాకెట్లు అయితే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేశారండి మా వారు. ఇంక ఇప్పుడు అవైతే తినాలి. ఇంకా మార్నింగ్ చేసిన అన్నము చాలా ఉండిపోయింది. మార్నింగ్ వండిన బంగాళదుంప కూర అయితే ఇంకా అసలు ఏంటండి ఈ కూర అంతా అలాగే ఉండిపోయింది. ఇది ఇంక ఇప్పుడు వేడి చేసేసి అందులో వేసుకుని తిందామా? చూద్దాం ముందు. వేడి ఎందుకులే, బిర్యానీ వేడిగానే ఉంది కదా. సో ఇంక ఇవైతే తినేస్తామండి. ఇంక సారీ అయితే చేంజ్ చేసేసుకుంటాను ఫస్ట్. ఆ తర్వాత అయితే ఇంకా ఇవి భోజనం అయితే చేసేస్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, వీడియో అయితే స్కిప్ చేయదు. ఇప్పటి వరకు మా యానివర్సరీ చూసారు కదా, చాలా సింపుల్గా ఇలా చేసుకున్నాము. ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. మా షాను మను గిఫ్ట్ నచ్చేయలేదో కామెంట్ చేయండి. మా వారు ఇంట్లో వండేయచ్చు కదా, బయట నుంచి ఎందుకు, మళ్ళీ ఒక 500 1000 ఖర్చు అవుతాయి ఎందుకు అన్నారు. అస్సలు నాకు బాగాలేదండి. నిన్న నాకు చెప్పాను కదా నైట్ పడుకునే టైంకి పీరియడ్స్ వచ్చాయని. సో ఎందుకో మార్నింగ్ నుంచే అదొక రకమైన కడుపు నొప్పి అనమాట నాకు. సో నాకు అస్సలు ఓపిక లేదు. నిజానికి నేను పెరుగన్నం తప్పించి ఏమీ తినను. మీరు తెచ్చుకోండి, నేను వంట అయితే చేయలేను, అర్థం చేసుకో అంటే ఇంకా మా హస్బెండ్ అయితే 2 ప్యాకెట్లు అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టేశారు. సో ఇంకా నేను డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని వచ్చేసానండి. ఇంకా అందరూ కలిసి భోజనం అయితే చేస్తున్నాము. 2 ప్యాకెట్స్కి ఇది 500 అయ్యిందండి. ఇదే బెస్ట్ అనిపించింది. మనం తెచ్చుకుని వంట చేసుకుని ఆ గిన్నెలు కడుక్కుని పెద్ద పని ఎందుకు అనిపించింది. ఇది చాలా ఎక్కువ వచ్చింది అనమాట. షాను వాళ్ళ ఫ్రెండ్ వస్తే వాళ్ళకు కూడా పెట్టాను అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్. ఇలా అయితే మా పెళ్లి రోజు జరిగింది.